జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు సంరక్షణ లక్ష్యంగా తీసుకొచ్చిన హైడ్రా ప్రకంపనలు రేపుతుంది. అక్రమ నిర్మాణాలంటూ వందలాది బిల్డింగులను ఇప్పటికే హైడ్రా కూల్చివేసింది. ఆక్రమణలంటూ పెద్ద సంఖ్యలో చెరువులను స్వాధీనం చేసుకుంది. కబ్జా ల్యాండ్ అంటూ భారీగానే భూమిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే హైడ్రాపై కొందరు రియల్టర్లు భగ్గుమంటున్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు హైకోర్టుకు వెళ్ళి కొన్నాళ్లుగా న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. దీంతో హైకోర్టు వర్సెస్ హైడ్రా కమిషనర్గా వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు అది కాస్త కబ్జా కోరులు వర్సెస్ రంగనాథ్గా మారిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన్ని హైడ్రా కమిషనర్ పోస్ట్ నుంచి తప్పించాలని సిఎస్ను ఆదేశించింది. రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారిగా ఉన్న రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని హైకోర్టు ఆక్షేపించింది. హైకోర్టు ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్ట్రాంగ్గా సమాధానమిచ్చారు. తనపై ఉన్న 63 ధిక్కరణ కేసులు భూ కబ్జాదారులు వేసినవేనని స్పష్టంగా చెబుతున్నారు. సామాన్యుల ప్లాట్లను, ప్రభుత్వ భూములను కొట్టేయాలని చూస్తున్న బడా కబ్జాదారులను అడ్డుకున్నందుకే కేసులు వేశారని రంగనాథ్ ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తూ ప్రభుత్వం తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా 100% ఫలితాలు ఇవ్వడానికి కృషి చేస్తానని రంగనాథ్ చెబుతున్నారు. తనను మార్చాలంటూ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రంగనాథ్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అందులో పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. 2 ఏళ్ల కాలంలో హైడ్రా కమిషనర్గా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A ప్రకారం పనిచేస్తున్నానంటున్నారు. అందులో భాగంగానే 1.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించామని చెప్తున్నారు. 6 చెరువులు పూర్తి స్థాయిలో పునరుద్ధరించగా మరో 20 చెరువుల్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. బడాబాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేలాది ఎకరాల సర్కారు భూములను హైడ్రా వెనక్కి తెచ్చి ప్రభుత్వానికి అప్పగించిందని అంటున్నారు. భూమాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని రంగనాథ్ ఆరోపిస్తున్నారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు 10,000 కోట్ల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే సంస్థ కొట్టేయాలని చూసిందని రంగనాథ్ ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా ఎన్నో ఏళ్ల నాటి గుట్టలను పేల్చివేస్తూ వందలాది చెట్లను ధ్వంసం చేసిందన్నారు. సేవ్ ది రాక్ సొసైటీ, పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా రంగంలో దిగిందని రంగనాథ్ చెప్తున్నారు. ఎక్కడో 3 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన భూమిని ఇక్కడ ఉన్నట్లు చూపిస్తూ సదరు సంస్థ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించి ఆక్రమించి తనపై కోర్టులో ధిక్కరణ కేసు వేసిందంటున్నారు రంగనాథ్. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసింది ఒకరైతే, లోతుకుంటలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసింది ఇంకొకరు. సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా బాబుల కాంప్లెక్స్లు నిర్మించాలని చూసింది మరొకరైతే, వేలాది సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్లు కాజేయాలని చూసింది వేరొకరు. మాఫియాగా చలామణి అవుతూ వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించింది ఇంకొకరు. వీరందరికీ హైడ్రా కమిషనర్గా అడ్డుపట్టమే తాను చేసిన తప్ప అని ఆ ప్రకటనలో రంగనాథ్ ప్రశ్నిస్తున్నారు. తనపై ఉన్న 63 ధిక్కరణ కేసులు ఇలాంటి వాళ్ళు వేసినవేనని చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాటిని తాను చట్టబద్ధంగానే ఎదుర్కొంటానని, తనకు న్యాయస్థానాలంటే పూర్తి నమ్మకం ఉందని రంగనాథ్ ప్రకటనలో వెల్లడించాడు. ఏది ఏమైనా సరే ప్రస్తుతం రియల్టర్లు వర్సెస్ రంగనాథ్గా వ్యవహారం మారింది. రియల్టర్లు ఏమో పూర్తిగా రంగనాథ్ తీరుని తప్పుపడుతుంటే, రంగనాథ్ మాత్రం కొంతమంది కబ్జాకోరులు చేసిన పనికి తప్పించి తాను ఎటువంటి నిబంధనలు అతిక్రమించలేదని పక్కా ప్రణాళికతో నిబంధనలకు అనుగుణంగానే వెళ్తున్నాను, చర్యలు చేపడుతూ ఉన్నాను, ప్రభుత్వ ఆస్తులు కాపాడుతూ ముందుకెళ్తున్నానని రంగనాథ్ చెప్తున్నారు. కానీ ఇక్కడ డి అంటే డిఎన్ఎల్ వ్యవహారం మారుతూ ఉంది. రంగనాథ్కి పూర్తి స్థాయిలో ప్రభుత్వ సపోర్టు కొనసాగుతుంది. ఈవెన్ అడ్వకేట్ జనరల్ కూడా రంగనాథ్ తరఫున వాదిస్తున్నారు, తన వాదనని ముందుకు పెడుతూ ఉన్నారు. బట్ ఈ ఎవరైతే 63 పిటిషన్లు వేశారో వీళ్ళంతా కూడా భూ కబ్జాదారులు, కొంతమంది అడ్డగోలుగా వ్యవహరించినటువంటి వ్యక్తులని రంగనాథ్ ఆరోపిస్తున్నారు. దీంతో వ్యవహారం రియల్టర్లు వర్సెస్ హైడ్రా కమిషనర్గా మారినట్టుగా అర్థమవుతుంది. దేనికి వాళ్ళు అటువైపు నుంచి న్యాయ పోరాటం ఎట్టి పరిస్థితుల్లో తగ్గబోము అని వాళ్ళు చెప్తుంటే, తానుకి పూర్తి స్థాయిలో రంగనాథ్కి పూర్తి స్థాయిలో న్యాయస్థానాలపై నమ్మకం ఉంది, తాను కూడా వెనక్కి తగ్గేది లేదని, ఢీకుంటానని, ఎట్టి పరిస్థితుల్లో న్యాయబద్ధంగానే పోరాటం చేస్తానని చెప్తున్నారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆయన తొలగించి వేరే వాళ్ళని రిక్రూట్ చేయండి అని ఏదైతే ఆదేశం ఇచ్చిందో ఆదేశాన్ని కూడా నేను కోర్టు ద్వారానే ఎదుర్కొంటాను. తాను చేసినటువంటి పనులు కావచ్చు, తాను చేసినటువంటి ఎఫర్ట్స్, ఇప్పటివరకు పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కోర్టు ముందు పెట్టే మళ్ళా తనను చాలా బలంగా చూపించుకునే ప్రయత్నం చేస్తానని చాలా బలంగా రంగనాథ్ చెప్తున్నారు.
సో ఇటువంటి క్రమంలో నెక్స్ట్ ఏమవుతుంది? రంగనాథన్ అసలు రీప్లేస్ చేస్తారా? లేదా రంగనాథ్ చేసినటువంటి యాక్టివిటీస్ మొత్తం కూడా ప్రభుత్వానికి చాలా మేలు చేసేలాగా ఉన్నాయి కాబట్టి ఆయన కొనసాగిస్తారనే ఆరోపణలు కొనసాగిస్తారు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. బట్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది? సీఎస్ ఎలా విధంగా వ్యవహరిస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్‌గా మారింది.